గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎన్ఎస్ పొగాకుకు మంచి ధర నిర్ణయించి రైతులను ఆదుకున్నారని రైతులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. కరోనా సమయంలో సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని గుర్తు చేశారు. అదేవిధంగా నేటి ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేయాలని సూచించారు. రంగారెడ్డిగూడెం 102 బోర్డు రైతులందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఇంకా 3 నెలలు పూర్తయినా సరే మార్కెట్ ఓపెన్ చేసి ఇంకా బ్యాంకులో కూడా ఒక్క రూపాయి కూడా లోన్ జమ అయిన పరిస్థితి లేదు. పచ్చాకు పంటకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి రైతుల దగ్గర లేదు. కాబట్టి ఈ మార్కెట్ ఇలాగే ఉంటే రైతులు 10 నుంచి 20 లక్షల రూపాయలు లాస్ పోయి బేరానికి 10 లక్షల రూపాయలు లాస్ పోయే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇదే మార్కెట్ ఉంటే కనుక వచ్చేటికి సీజన్ చేస్తా కూడా ఎవరు ఆసక్తి చూపేలాగా లేరు. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకుని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు 32 ఏలం కేంద్రం రైతులు, అలాగే ఇక్కడ 2 బోర్డు రైతులు కూడా ఇక్కడ మేము ప్రశ్నించేది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 10 రోజులలో అసెంబ్లీలో పొగాకు గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మాట్లాడి మార్కెట్ కూడా తీసుకొచ్చి పొగాకుని స్టార్టింగ్ లోనే 190 రూపాయల నుంచి 240 రూపాయల దాకా తీసుకెళ్లి గత 5 సంవత్సరాలు కూడా కరోనా టైంలో మంచి మార్కెట్ ఇచ్చి 350 రూపాయల దాకా తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ఇంకా నిధులు సరిపోకపోతే 3,000 కోట్లు స్థిరీకరణ నిధి తీసుకొచ్చి పొగాకు కొనిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఇవాళ ప్రశ్నించేది ఏంటంటే మీకు ఇంతకన్నా ఇంకా మార్కెట్ తీసుకొస్తామని చెప్పి మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని రైతులందరినీ కూడా నట్టేట ముంచేసింది. ఈరోజు 400 రూపాయలు కూడా పొగాకు కొన్న రైతులు గిట్టదు. గత 2019లోనే 240 రూపాయలు ఇచ్చిన మార్కెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇవాళ పొగాకు మార్కెట్ 265 రూపాయలు స్టార్ట్ చేసి 170 రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. దీన్ని ఆలోచించి ఎంపటే రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.